Hello everyone, welcome back to my channel. Please like, share and subscribe. Welcome back to audiobook of Magic. 25వ రోజు. మ్యాజిక్ సంకేతాన్ని అర్థం చేసుకోండి. జీవితం ఉల్లాసవంతమైనది, వినోదాత్మకమైనది. మనం ఆ ఉల్లాసంతోనే, ఆ వినోదంతోనే మన చుట్టూ ఉన్న మ్యాజిక్ని తిరిగి పట్టుకోవాలి అంటారు ఫ్లోరా కొలను, రచయిత చికిత్సకురాలు. ఈ రోజు చెప్పబోయే మ్యాజిక్ సంకేతాన్ని అర్థం చేసుకోవడం అనేది నాకు చాలా ఇష్టమైన అభ్యాసం. ఎందుకంటే ఇది మనం ఈ విశ్వంతో ఆడుకునే ఒక ఆట లాంటిది, చాలా వినోదభరితమైనది. ఈ విశ్వమంతా మన పట్ల ఎంతో స్నేహపాత్రంగా ఉందని, మన పట్ల శ్రద్ధ వహిస్తుందని ఊహించండి. మనం ఏమి కోరుకున్నా అవి మనకి దక్కాలని ఈ ప్రపంచం కూడా కోరుకుంటుందని ఊహించండి. అయితే ప్రపంచం అలా నడుచుకుంటూ వచ్చి మీరు కోరినవి మీ చేతిలో పెట్టలేదు కదా. అందుకని అది ఆకర్షణ సూత్రం ద్వారా మీకు లభించబోయేదాని గురించి కొన్ని సంకేతాలను పంపుతుంది. మీ కలలు సాకారం కావాలంటే మీలో కృతజ్ఞత ఉండాలని ఆ విశ్వానికి తెలుసు. అందుకని మీలో కృతజ్ఞతాభావం ఉండవలసిన అవసరాన్ని గుర్తు చేస్తూ అది మీకు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. మీ చుట్టూ ఉండే మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా, సంఘటనల ద్వారా మీలో ఉండవలసిన కృతజ్ఞతాభావాన్ని గుర్తుచేసి సంకేతాలను పంపిస్తుంది. అవి ఇలా ఉంటాయి. మీకు ఒక అంబులెన్స్ సైరన్ వినిపించిందనుకోండి, దానికి సంకేతం ఏమిటంటే మీరిప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు కృతజ్ఞత ప్రకటించాలని అన్నమాట. అలాగే మీరొక పోలీస్ కార్ను చూశారనుకోండి, మీరు భద్రంగా క్షేమంగా ఉన్నందుకు కృతజ్ఞత ప్రకటించాలి. ఎవరైనా వార్తాపత్రిక చదువుతూ మీకు కనిపిస్తే అందులోని మంచి వార్తల పట్ల మీరు కృతజ్ఞులై ఉండాలి. అలాగే మీరు బరువు తగ్గాలను, పెరగాలను అనుకుంటూ ఉన్నప్పుడు ఒక సమతూకపు బరువులో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు మీకలాంటి శరీర సౌష్ఠవం ఉన్నందుకు కృతజ్ఞత చెప్పమని ప్రపంచం మీకొక సంకేతం పంపుతుందన్నమాట. మీకొక భావుక ప్రేమికుడో ప్రేమికురాలో కావాలని కోరిక కలిగినప్పుడు, పరస్పర ప్రేమలో ఓడలాడే జంట కనపడిందనుకోండి, అటువంటి ప్రేమికురాలో ప్రేమికుడో దొరికినందుకు కృతజ్ఞత చెప్పమనేదే ఆ సంకేతం. మీకొక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలనుకుంటూ ఉండగా పిల్లా పాపలతో ఒక కుటుంబం మీ కంట పడితే అటువంటి కుటుంబం మీకు రాబోతుందని సంకేతం. అందుకు కృతజ్ఞత చెప్పండి. మీరు వెళ్లే దారిలో ఒక బ్యాంక్ గాని, ఏటీఎం గాని తగిలిందనుకోండి, మీకున్న సంపదకు కృతజ్ఞత చూపమని సంకేతం. ఇంటికి వచ్చినప్పుడు మీ అందాల గృహానికి కృతజ్ఞత చెప్పండి. మీ పొరుగువారు మిమ్మల్ని ఒక కప్పు కాఫీకి పిలిచినా, వారు మీకు అనుకోకుండా కనిపించినా మీ పొరుగువారికి కృతజ్ఞత చెప్పమని సంకేతం. మీ జాబితాలో మీరు కావాలని కోరుకున్న వస్తువు కనపడిందనుకోండి, అంటే ఒక ఇల్లో, కారో, మోటార్ సైకిలో, చెప్పులో, కంప్యూటరో, ఆ కోరికకు కృతజ్ఞత చెప్పమని దాని సంకేతం. ఉదయాన్నే మీకెవరైనా శుభోదయం చెప్పారనుకోండి, దాని మ్యాజిక్ సంకేతం ఏమిటంటే ఆ శుభోదయానికి మీరు కృతజ్ఞత చెప్పాలని. అట్లాగే మీకెదురుపడిన ఏ వ్యక్తి అయినా చాలా ఆనందంగా ఉన్నారనుకోండి, ఇప్పుడు మీరు మీ ఆనందానికి కృతజ్ఞత చెప్పాలన్నమాట. ఎవరైనా ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పటం మీ చెవులో పడితే మీరు కూడా థ్యాంక్ యూ చెప్పాలని సంకేతం. మీ దినచర్యలో మీరు కృతజ్ఞత చెప్పవలసిన సమయాలను గురించి వచ్చే సంకేతాలు లెక్కలేనన్ని. ఆ సంకేతాలను మీరెప్పుడూ అపార్థం చేసుకోలేరు. అవన్నీ కూడా సరైన సంకేతాలే. ఈ ప్రపంచం ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించుకుని మీకు మ్యాజిక్ సంకేతాలు పంపుతూ ఉంటుంది. వాటికి మీరు అప్పటికప్పుడే కృతజ్ఞతలు చెప్పాలి. ఈ ఆట నేను రోజూ ఆడుతూ ఉంటాను. అందుచేత ఇప్పుడు నాకు ప్రపంచం నుంచి అందే సంకేతాలన్నీ తెలుసు. వాటికి అప్పటికప్పుడే థ్యాంక్ యూ చెప్తూ ఉంటాను. ప్రపంచం ఎప్పటికప్పుడు సంకేతాలను పంపడంలో కొత్త కొత్త మార్గాలను కనుక్కుంటున్నందుకు, కృతజ్ఞతా శక్తిని అలా చలనంలోకి తెస్తున్నందుకు నాకెప్పుడు చాలా విస్మయంగా ఉంటుంది. నాకు ఒక నేస్తం దగ్గర్నుంచో, కుటుంబ సభ్యుల నుంచో ఒక ఫోన్ వచ్చిందంటే నేను వారికి కృతజ్ఞత చెప్పాలని ఒక సంకేతాన్ని అందుకుంటున్నానన్నమాట. ఎవరైనా ఈరోజు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది అంటే ఆ ఆహ్లాదకరమైన రోజుకు నేను కృతజ్ఞత చెప్పాలనే సంకేతం వచ్చిందన్నమాట. ఇంట్లో ఏదైనా ఒక పనిముట్టు చెడిపోయిందనుకోండి, సక్రమంగా పనిచేస్తున్న పనిముట్లన్నిటికీ నేను కృతజ్ఞత చెప్పాలన్నమాట. అట్లాగే నా తోటలో ఒక మొక్క బ్రతికి బట్ట కట్టడానికి పోరాడుతూ ఉందనుకోండి, నవనవలాడే మిగతా వాటన్నిటికీ నేను తప్పకుండా కృతజ్ఞత చూపించాలి. ఈ రోజు వచ్చిన ఉత్తరాలు డబ్బాలో నుంచి తీసుకుంటున్నప్పుడు అనుకోకుండా అందిన చెక్కులకి, తపాలా శాఖకి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. అట్లాగే ఎవరైనా ఏటీఎంకి వెడుతున్నామని చెప్పినా
నేను దాని పక్క నుంచి వెళ్ళినా నా దగ్గర ఉన్న డబ్బుకు కృతజ్ఞత చెప్పాలి. నేను ఎవరైనా ఒక జబ్బు మనిషి మన ఇంటికి వస్తే మన ఆరోగ్యానికి వారి ఆరోగ్యానికి కూడా కృతజ్ఞత చెప్పాలి. ప్రొద్దున్నే కిటికీ తెరలు తొలగించి ఆనాటి వెలుగుని చూసినప్పుడు ఆ గొప్ప రోజుకి కృతజ్ఞతలు చెప్పాలి. రాత్రివేళ మళ్ళీ నా కిటికీ తెరలు దించినప్పుడు ఆనాటి నా గొప్ప అనుభవాలకి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ మ్యాజిక్ సంకేతం అభ్యాసం చేసేటప్పుడు మీరు బాగా అప్రమత్తంగా ఉండి ప్రపంచం మీకు పంపిస్తున్న 7 సంకేతాలను గుర్తించండి. ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పండి. ఉదాహరణకి మీరు కోరుకునే శారీరక బరువు కలవాళ్లు కనిపిస్తే నా సరైన బరువుకు థ్యాంక్స్ అనుకోండి. మీరు మరీ ఎక్కువ కృతజ్ఞత ప్రకటించడం సాధ్యం కాదేమో అని, కానీ సాధ్యం అనుకుంటే మాత్రం ఎన్ని సంకేతాలను వీలైతే అన్నిటినీ గుర్తించండి. గత 24 రోజులుగా మీరు మ్యాజిక్ అభ్యాసాలు కనుక చేస్తూ ఉంటే ఈ పాటికి మీరు సంకేతాలను గుర్తించే స్థాయికి చేరే ఉంటారు. మరింత అప్రమత్తంగా ఉండేలా చేస్తుంది. మీరెంత అప్రమత్తంగా జాగరూకతతో ఉంటే అంత కృతజ్ఞులుగా ఉంటారు. అంతగా మీ కలల్ని ఆకర్షించుకుంటారు. కనుక ఓ విశ్వమా, మ్యాజిక్ సంకేతాలను పంపుతూనే ఉండు. ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. దీన్ని క్విక్ రీక్యాప్ చేస్తాను. మ్యాజిక్ సంకేతాన్ని అర్థం చేసుకోండి. 1. మీ అదృష్టాలను గుర్తుకు తెచ్చుకోండి. ఒక 10 అదృష్టాల జాబితాను చెయ్యండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్ధులో రాయండి. ఆ జాబితాను మరొకసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. ప్రతి అదృష్టాన్ని తలుచుకుని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చండి. 2. ఈ రోజు మీ చుట్టూ జరిగే విషయాలను జాగ్రత్తగా గమనించండి. అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు జరిగిన సంఘటనల నుంచి కనీసం 7 మ్యాజిక్ సంకేతాలను సమీకరించండి. ఉదాహరణకి ఎవరైనా శరీరానికి తగ్గ బరువుతో కనిపిస్తే నాకు తగిన బరువు ఉన్నందుకు థ్యాంక్స్ అనండి. 3. ఈ రోజు మీరు నిద్రకి ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ శిలను గుప్పెట్లో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి. ఈ రోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ అని. 26వ రోజు మీ తప్పులన్నిటినీ మ్యాజిక్ శక్తితో అదృష్టాలుగా మార్చుకోండి. మీ గాయాలలో నుంచి వివేకాన్ని పొందండి అంటారు ఓఫ్రా విన్ఫ్రీ, మీడియా పర్సనాలిటీ, వ్యాపారవేత్త. మనం చేసే ప్రతి ఒక్క తప్పు కూడా మారువేషంలో వచ్చే అదృష్టమే. ఆ సంగతి ఈ రోజు మనం చేసే మ్యాజిక్ అభ్యాసంలో నిరూపించబోతున్నాము. ఎందుకంటే ప్రతి తప్పులోనూ మనకి తెలియని అదృష్టాలు దాగి ఉంటాయి. సైకిల్ నేర్చుకుంటూ పిల్లలు అనేక తప్పులు చేస్తారు. రాత నేర్చుకుంటూ కూడా చేస్తారు. దాన్ని మనం పెద్దగా పట్టించుకోము. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పుల్లో నుంచే వాళ్ళు సరైనదేదో తెలుసుకుంటారని మనకి తెలుసు. అట్లా తెలుసుకుని చేసే పనిలో ప్రావీణ్యత సాధిస్తారని కూడా మనకి తెలుసు. మరి మనం పెద్దవాళ్ళం. మనం చేసే తప్పుల్ని అంత సీరియస్గా ఎందుకు తీసుకుంటాం? వాటి పట్ల అంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తాం? పిల్లలకి ఏ సూత్రం వర్తిస్తుందో మనకి అదే వర్తిస్తుంది. మనందరం ఏవో తప్పులు చేస్తూనే ఉంటాం. అట్లా చేయకపోతే మనం ఏమీ నేర్చుకోలేం. మనం లోకజ్ఞానం సంపాదించుకోలేం. వివేకం సంపాదించుకోలేము. మనందరికీ ఎంపిక స్వాతంత్రం ఉంది. మనకేం కావాలో మనం ఎంచుకోగలం. అంటే మనకి తప్పులు చేసే స్వతంత్రం కూడా ఉంది. తప్పులు మనల్ని నొప్పిస్తాయి, నిజమే. కానీ మనం చేసిన ఆ తప్పులోంచి మనం ఏమీ నేర్చుకోలేకపోతే ఆ తప్పు ద్వారా మనం అనుభవించిన వేదనకి అర్థం లేదు. ఆకర్షణ సూత్రం ప్రకారం మళ్ళీ అదే తప్పు పదే పదే చేస్తాం. చివరికి అంతులేని బాధలో ఇరుక్కుంటాం. పర్యవసానాలు మనల్ని ఎంతగా బాధిస్తాయంటే ఆఖరికి మనం అందులోంచి ఏదో ఒక పాఠం తప్పకుండా నేర్చుకుని తీరుతాం. అప్పుడింకా అలాంటి తప్పులు చెయ్యము. తప్పుల్లోంచి పాఠాలు నేర్చుకోవాలంటే ముందుగా మనం చేసిన తప్పుల్ని గుర్తించాలి. ఆ తప్పుని అంగీకరించాలి. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తారు. ఎలా అంటే వారు చేసిన తప్పుకు కారణం ఎవరి మీదో నెడతారు, మరొకరిపైన నెపం వేస్తారు. ఒక ఉదాహరణ చూడండి. మనం కార్లో పోవలసిన దానికన్నా ఎక్కువ వేగంతో పోతూ ఉంటాం. అందుకు పోలీస్ మనకి టికెట్ ఇస్తాడు. మనం అతివేగంగా పోవటం అనే మన తప్పుని ఒప్పుకోక పోలీస్ ఎక్కడో పొదల చాటున మనకి కనపడకుండా దాక్కుని ఉండి మనల్ని పట్టుకోవడం తప్పని నెపం వాళ్ల మీద వేస్తాం. వాళ్ల దగ్గర రాడార్ గన్ ఉంటుంది. దాన్ని మనం తప్పించుకోలేం. కానీ నిజంగా తప్పు మనదే. మన తప్పులకు ఎదుటివారిని నిందించడంలో వచ్చే సమస్య ఏమిటంటే మనము మన తప్పు వల్ల వచ్చే పర్యవసానాన్ని ఎదుర్కోక తప్పదు. బాధ తప్పదు. పైగా దాన్నుంచి మనం ఏమీ నేర్చుకోము. అవే తప్పులు మళ్లీ మళ్లీ చేస్తూ ఉంటాము. మనం మానవ మాతృలం. తప్పులు చేయడం సహజం. మానవుల్లో ఉండే మంచి లక్షణాల్లో తప్పులు చేయటం కూడా ఒకటి. అయితే అందులో నుంచి మనం సరైన పాఠం నేర్చుకోవాలి. లేకపోతే జీవితంలో అనవసరమైన బాధలు ఎదురవుతాయి.
మరి తప్పులలోంచి మంచి పాఠాలు నేర్చుకోవటం ఎలా? కృతజ్ఞత భావంతోనే. కొన్ని సందర్భాలు చెడ్డవిగా అనిపిస్తాయి. అయినప్పటికీ మనం కృతజ్ఞత చూపించవలసిన మంచి విషయాలు తప్పకుండా ఉంటాయి. ఎప్పుడు ఒక తప్పు చేసినప్పుడు అందులోంచి కూడా కృతజ్ఞత చెప్పవలసిన ఎన్నో అనుకూల విషయాలుంటాయో వెతకండి. అప్పుడు మీరు ఆ తప్పుని ఒక అదృష్టంగా మార్చుకోవచ్చు. తప్పులు మరిన్ని తప్పుల్ని ఆకర్షిస్తాయి. అలాగే అదృష్టాలు మరిన్ని అదృష్టాలను ఆకర్షిస్తాయి. మరి దేన్ని ఎంచుకుంటారు మీరు? ఈరోజు మీరు జీవితంలో చేసిన ఒక తప్పు గురించి ఆలోచించండి. అది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే. ఆ విషయం తలచుకున్నప్పుడెల్లా మీరు బాధపడే ఒక తప్పుని ఎంచుకోండి. ఉదాహరణకి, మీకు బాగా ఆప్తులైన ఒక వ్యక్తి మీద కోపంతో విరుచుకుపడి ఆ వ్యక్తితో అనుబంధం పోగొట్టుకున్నారనుకోండి, లేదా ఇంకొకరిని గుడ్డిగా నమ్మి మోసపోయారనుకోండి, లేదా మరొకరిని కాపాడటానికి మీరు హానికరం కాని ఒక అబద్ధం చెప్పారనుకోండి, దాని వలన కష్టాల్లో పడ్డారనుకోండి, లేదా ఒక వస్తువు చవకగా వచ్చిందని కొన్నారనుకోండి, దాని వలన మీకు అపారమైన నష్టం వచ్చిందనుకోండి, లేదా ఏది సరైనదని భావించి మీరు తీసుకున్న ఒక నిర్ణయం విరుద్ధ ఫలితం ఇచ్చిందనుకోండి, ఇలాంటిది ఏదైనా సరే. అట్లా ఏదో ఒక తప్పుని ఎంచుకున్నాక మీరు కృతజ్ఞత చూపవలసిన సానుకూలమైన అంశాల కోసం వెతకండి. మిమ్మల్ని మీరు 2 ప్రశ్నలు వేసుకోండి. ఈ తప్పు నుంచి నేనేం నేర్చుకున్నాను? ఆ తప్పు వలన సంభవించిన మంచి విషయాలేమైనా ఉన్నాయా? మీరు చేసే తప్పులలో మీరు కృతజ్ఞత చూపించవలసిన విషయం, దానివల్ల నేర్చుకున్న పాఠం, తప్పు ఏదైనప్పటికీ అందులోంచి ఆవిర్భవించే మంచి విషయాలు కూడా ఉంటాయి. అవి మీ భవిష్యత్తుని బాగుచేస్తాయి. ఈ విషయాన్ని బాగా ఆలోచించి మీ తప్పులోంచి మీకు తోచే 10 అనుకూల విషయాలను గుర్తించండి. ప్రతి సానుకూలమైన విషయము మ్యాజిక్ శక్తిని కలిగి ఉంటుంది. ఈ 10 అనుకూల విషయాలను జాబితా వేయండి. అతివేగంగా కారు నడిపి పోలీస్కి దొరికిపోయి జరిమానా కట్టిన సందర్భాన్నే ఉదాహరణగా తీసుకుందాం. 1. నాకు హాని జరగకుండా కాపాడాలనుకున్న పోలీస్కి కృతజ్ఞతలు. నిజానికి వాళ్ళు చేయాలనుకున్నది అదే కదా. 2. నేను పోలీస్కు నిజంగా కృతజ్ఞతాబద్ధుడిని. నిజం చెప్పాలంటే నేనే ఏదో ఆలోచనలో మునిగిపోయి నా దృష్టిని రోడ్డు మీద కేంద్రీకరించలేదు. 3. లోపం ఉన్న ఒక టైర్తో ఇంత వేగంగా వెళ్లటం ఎంత బుద్ధి తక్కువ కదా. దాన్ని ఆపినందుకు పోలీస్కి నిజంగా కృతజ్ఞతలు. 4. సరైన సమయంలో నన్ను హెచ్చరించిన పోలీస్కి కృతజ్ఞతలు. ఇక నుంచి నా వేగాన్ని సరిచూసుకుని నా డ్రైవింగ్ అభివృద్ధి చేసుకునేలా చేశారు. 5. పోలీస్కి చిక్కకుండా ప్రమాదాలకి గురికాకుండా నేను వేగంగా పోగలనని నాకో గర్వం ఉండేది. పోలీస్కి చిక్కడం వలన నేను, నాతో పాటు మరికొందరు ప్రమాదంలో చిక్కుకోకుండా తప్పించుకోగలిగాం. అందుకు వాళ్ళకి కృతజ్ఞతలు. 6. ఇతర వాహన చోదకులు తమ అతివేగంతో నాకు, నా కుటుంబానికి ప్రమాదం తెస్తే నేను పోలీస్కి ఇలాగే వారిని ఆపమని చెప్తాను. అందుకు కూడా వారికి నా కృతజ్ఞతలు. 7. రహదారుల మీద ప్రతి వాహన చోదకుడికి, అతని కుటుంబానికి భద్రత కల్పించడమే ధ్యేయంగా పనిచేసే పోలీస్కి నా కృతజ్ఞతలు. 8. ప్రతిరోజు ఎన్నో హృదయ వికారమైన సందర్భాలను చూస్తూ ఉంటారు పోలీసులు. అందుకని నన్ను, నా కుటుంబాన్ని క్షేమంగా ఇల్లు చేర్చాలనుకున్న పోలీస్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 9. నేను నా ఇంటికి, నా కుటుంబం దగ్గరకు క్షేమంగా, భద్రంగా చేరేలా చేసిన పోలీస్కి కృతజ్ఞతలు. 10. నా అతివేగాన్ని ఆపడానికి జరగబోయే సంఘటనలన్నిటిలోకి పోలీస్ చర్య తక్కువ హానికరమైనందుకు కూడా వారికి నా కృతజ్ఞతలు. బహుశా అది నా జీవితం మొత్తం మీద పెద్ద అదృష్టం కావచ్చు కూడా. మీరు జీవితంలో చేసిన ఏ తప్పైనా ఇంకా మిమ్మల్ని బాధపెడుతూ ఉంటే ఇటువంటి అమోఘమైన ముందా అయిన అభ్యాసం చెయ్యండని మిమ్మల్ని గట్టిగా కోరుతున్నాను. ఆలోచించండి. ఒక తప్పుతో మీకు ఎన్నో అదృష్టాలు దొరకవచ్చు. ఇటువంటి లాభాలు మీకింకెక్కడ లభిస్తాయి? ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. దీన్ని క్విక్గా రీక్యాప్ చేస్తాను. ఈ తప్పులన్నిటినీ మ్యాజిక్ శక్తితో అదృష్టాలుగా మార్చుకోండి. 1. మీ అదృష్టాలను గుర్తుకు తెచ్చుకోండి. ఒక 10 అదృష్టాల జాబితాను వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్ధులో రాయండి. ఆ జాబితాను మరొకసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. ప్రతి అదృష్టాన్ని తలుచుకుని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెల్లుబుచ్చండి. 2. మీరు జీవితంలో చేసిన ఒక తప్పును ఎంచుకోండి. 3. ఈ తప్పు చేయటం వలన మీకు లభించిన 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటిని రాసి పెట్టుకోండి. 4. మీకు మీరు చేసిన తప్పు వలన లభించిన మేలును గుర్తించాలంటే ఈ ప్రశ్నలు వేసుకోండి. ఈ తప్పు నుంచి నేనేం నేర్చుకున్నాను? ఈ తప్పు వలన నాకు దక్కిన మంచి ఏమిటి అని.
5. ఈరోజు మీరు నిద్రకి ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ శిలను గుప్పెట్లో ఉంచుకుని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి: ఈరోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ అని.